బ్రేకింగ్ న్యూస్ మన జనతా టీవీ ద్వారా హర్ష సాయి అరెస్ట్ గురించి సంబంధించిన వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఒక మహిళ తనపైన హర్ష సాయి యూట్యూబర్ అనే హర్ష సాయి అత్యాచారం చేశాడని చెప్పి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె ఇచ్చిన రిపోర్టు ఆధారంగా హర్ష సాయిని ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే అతను ఫోన్ తీయడం లేదు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్గా పలు వార్తాకథనాలు కూడా ప్రచురం అవుతున్నాయి. ఒక మహిళ ఎంతో ఆవేదనతో వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సందర్భంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద హర్ష సాయి పైన అత్యాచారం కేసు నమోదైంది. సెక్షన్ 328, సెక్షన్ 354, సెక్షన్ 376 టు సెక్షన్ 376 ఎన్ని కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల యొక్క సారాంశం అంటే ఒక ఆడబిడ్డను నమ్మించి మోసం చేసినందుగా అత్యాచారం చేసినట్టుగా పలు కేసులు ద్వారా సెక్షన్ల ద్వారా కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్ళిన సందర్భంలో హర్ష సాయి కనిపించడం లేదు. అతని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళ నాన్న రాధాకృష్ణ పైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్గా పేరున్న ఈ యొక్క హర్ష సాయి గతంలో తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపు 3 మిలియన్ల మంది వ్యూస్ ఉన్నాయి. దాదాపు 30 లక్షల మంది సబ్స్క్రైబర్సు 3 మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ యొక్క సబ్స్క్రైబర్ ద్వారా యూట్యూబ్ ద్వారా పలు భాషల్లో తను యూట్యూబర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలామంది పేదవాళ్ళకు సహాయం చేయడం కానీ, అనాథలకు సహాయం చేయడం కానీ, రోడ్డు సైడ్ ఉండే బార్బర్లకు కానీ, వీధి వ్యాపారస్తులకు కానీ లక్షలు సాయం చేశారు. తనకు యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంతో ఇవన్నీ సేవలు చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయి గత సంవత్సరం ఒక సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ సినిమాకు ఫైనాన్సర్గా, నిర్మాతగా ఈ యొక్క అమ్మాయి పరిచయం అయింది. ఆ సినిమాకు ఇతడు తీసే సినిమాకు తను ప్రొడ్యూసర్గా 2 కోట్ల రూపాయలు కూడా హర్ష సాయికి ఇచ్చడం జరిగింది. ఆ సందర్భంగా తనతో ఉంటూ తనను లైంగికంగా వాడుకొని అత్యాచారం చేశారని, తనకు డబ్బులు ఇవ్వకుండా తను అత్యాచారం చేసి తన ఫోటోలు వీడియోలను చిత్రీకరించి ఈ విధంగా బెదిరిస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ఎక్కి కేసు పెట్టడం జరిగింది. మరి చూద్దాం, పోలీసులు హర్ష సాయిని త్వరలోనే అరెస్టు చేస్తారా? మరి హర్ష సాయి యొక్క వ్యవహారం నీరు గారిపోతుందా? అంతకుముందేమో హర్ష సాయి బెట్టింగ్లు చేసుకుంటూ ఉండేవాడు. ఆ బెట్టింగ్ల విషయంలో ఇతను సినిమాలు తీస్తున్నాడు, తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పుడు ఈ అత్యాచారం కూడా బయటికి వస్తుంది. చాలామంది నేమ్ వచ్చిన తర్వాత, ఫేమ్ వచ్చిన తర్వాత ఈ యొక్క మనిషి అనే వ్యక్తి మనీ వెంబడి, అదేవిధంగా వెంబడి పడుతూ ఈ విధంగా అత్యాచారాలు అవసరాలకు వాడుకుంటున్నారు. మొన్న మధ్యనే సినిమా ఇండస్ట్రీలో చూసాం, జానీ మాస్టర్ పైన అత్యాచారం సంబంధించిన కేసు నమోదైంది. అరెస్ట్ చేసి జైలుకు తరలించి రిమాండ్లో పెట్టడం జరిగింది. మరి హర్ష సాయిని కూడా వెంటనే రిమాండ్ చేసి జైల్లో పెడతారా, లేకపోతే ఈ యొక్క కేసు నీరు గారిపోతుందా? ఆ ఆడబిడ్డకు న్యాయం జరుగుతుందా చూడాలి. 2 కోట్లు తీసుకోవడమే కాకుండా ఆమెను బూతు ఫోటోలు చిత్రీకరించి ఆమె యొక్క సీక్రెట్ వీడియోలు తీసి ఆమెను లైంగికంగా వేధింపులు చేశాడు, అత్యాచారం చేశాడు, డబ్బులు కూడా ఇవ్వడం లేదట. చూద్దాం మరి హర్ష సాయి పైన నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో. ప్రముఖ యూట్యూబర్కు మరి కారాగారాలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుందా చూద్దాం. సో ఓకేనా. సో ఫిర్యాదు చేసిన ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తుంది. తర్వాత ఆ బాధిత కుటుంబం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి హర్ష సాయి పైన ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారు. ఆ యొక్క బాధిత మహిళను టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ టెస్టుల కోసం తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ధైర్యంగా అన్యాయానికి గురైన ఆ మహిళ అటు డబ్బులు నష్టపోయింది, శారీరకంగా అత్యాచారానికి గురైంది, ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ యొక్క పోలీసు నిబంధనల ప్రకారం టెస్టుల కోసం ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మన జనతా టీవీ స్పెషల్ ఫోకస్.